నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన ముందు ఉప్పు కప్పు రంబు టీం ఉంది. నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ అండ్ టాలెంటర్ యాక్టర్ సుహాస్, వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న సినిమా. ఈ సినిమాను శశి డైరెక్షన్లో రాధికారావు నిర్మించారు. ఈ సినిమా నెక్స్ట్ మంత్ 4th ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా గురించి, వాళ్ళ కెరియర్ గురించి వీళ్ళు ఏం చెప్తారో ఒకసారి వాళ్ళు మాట్లాడదాం. హాయ్ అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీర్తి గారు, మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం వీఆర్ మీటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్? గోయింగ్ వెరీ వెల్ అండి. యా, యాక్చువల్గా మీ మ్యారేజ్ తర్వాత తెలుగులో రిలీజ్ అవుతుంది ఫస్ట్ సినిమా కదా ఇది? తెలుగు రిలీజ్ అవుతుంది. యా, సో ఏంటి, ఎలా ఉప్పు కప్పు రంబు? సో ఈ టైటిల్ వినగానే మనకి వేమన గారి పద్యం గుర్తుకొస్తుంది. సో ఫస్ట్ మనం ఆ పద్యంతో స్టార్ట్ చేద్దాం. మీలో ఎవరు చెప్తారు పద్యం? ఓకే, పద్యం అయితే ఓకే, అందరూ చెప్పారు. ఓకే, మీనింగ్ ఎవరు చెప్తారు? మీనింగ్ మన అందరికీ తెలుసు. అంటే ఒకేలా ఉంటుంది కానీ ఉండదు, ఉంటుంది కాదు, చూడడానికి అంటే క్యారెక్టరిస్టిక్స్ అంత డిఫరెంట్ గా ఉంటుంది. మనుషులు కూడా దూరం నుంచి మేము అందరూ ఒకలాగా ఉన్నా కూడా వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో పుణ్య పురుషులు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్ బట్టి దే బికమ్ పుణ్య పురుషులు. ఓకే, ఇంతకేంటి మీ సినిమాలో పుణ్య పురుషులు ఎవరు? అది క్లైమాక్స్ ట్రైలర్ చూశాను. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. ఇది ఒక 35 years బ్యాక్ జరిగిన కథ కదా, 90s. కానీ మీ ట్రైలర్లో చూపించినట్టు మనం ఒక పల్లెటూరు వాతావరణాన్ని తీసుకున్నప్పుడు సమాధుల కోసం గొడవ పట్టడం అనేది నాకు తెలిసి నేను పల్లెటూరు నుంచి వచ్చిన వాడినే, అది జరగలేదు. మీరు పర్టికులర్ పాయింట్ తీసుకోవడానికి ఏంటి, ఏదైనా రీజన్ ఉందా? అంటే కేవలం సినిమాటిక్ దీనికోసం తీసుకున్నారా, లేదంటే ఏంటి? సినిమాటిక్ ఫిక్షనల్ విలేజ్ అండి, ఇక్కడ ఏదైనా జరగవచ్చు కానీ పల్లెటూరులో అలాంటివి జరగడానికి 99.99% ఛాయిస్ లేదు. అది అందుకే ఫిక్షనల్ అని పెట్టారండి. ఇలాంటి ప్లే చేయాలని, ఇలాంటి ఒక ఫ్రీడమ్ దొరకాలని ఒక ఫిక్షనల్ ఊరుగా పెట్టారు. దానికి చిట్టి జయపురం అని ఒక ఊరు ఉందా? లేదు. అందుకే లైక్ చిట్టి జయపురం అని ఒక ఊరు పెట్టి దానికి ఇలాంటి ఒక కథలు పెట్టారు. ఈ పాత్ర గురించి మీకు చెప్పినప్పుడు, పర్టికులర్గా గ్రామాధికారి పాత్ర మీ డైరెక్టర్ శశి మీకు చెప్పినప్పుడు, మీ ప్రీవియస్ మూవీస్ ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్లకి దీనికి సంబంధం లేదు యాక్చువల్గా. కాకపోతే మీరు విలేజ్ గర్ల్గా కొన్ని సినిమాల్లో చేశారు. సో ఆ సినిమా, ఆ క్యారెక్టర్కి ఇందులో ఉన్న మీరు చేసిన విలేజ్ గర్ల్ క్యారెక్టర్కి డిఫరెన్స్ ఏమన్నా ఫీల్ అయ్యారా మీరు? డిఫరెన్స్ చాలానే ఉన్నాయండి. ఎందుకంటే విలేజ్ క్యారెక్టరే కానీ ఒక 90s చూపిస్తాము, వేరేలాంటి లుక్ ఉంది, వేరేలాంటి క్యారెక్టర్ ఉంది. కామెడీ చేశాను దీని ముందు, కానీ ఇలాంటి కాదు. సో అన్ని విషయాలతో డిఫరెంట్గానే ఉంది. సో అది నాకు చాలా నచ్చింది. నా క్యారెక్టర్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా మధ్యలో ఎలా ఉంటుంది, ఎలా మారుతుంది, అవన్నీ నాకు చాలా నచ్చింది. ఏంటి పర్టికులర్గా నువ్వు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని అంటే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావా, ఆ క్యారెక్టర్స్ నీ దగ్గరికి వస్తాయా, ఎలా? లక్కీగా వస్తాయి. డైరెక్టర్స్ మంచి స్క్రిప్ట్లు తెస్తున్నారు. లక్కీగా ఇది చాలా బాగా ఎగ్జైట్ అయ్యాను. డెఫినెట్గా ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారని చేసింది. ఇప్పుడు జనరల్గా నువ్వు చేసే క్యారెక్టర్స్ ఒకదానికొకటి సంబంధం లేకుండా బాగానే సెలెక్ట్ చేసుకుంటున్నావు. కాకపోతే రిజల్ట్ అనేది నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో రావట్లేదు. అది ఎప్పుడన్నా ఎందుకు ఏంటి అనేది ఎప్పుడన్నా అనలైజ్ చేసుకున్నావు? నేను చేసిన సినిమాలకి అయితే నేను పెట్టిన బడ్జెట్లు ఓటీటీకి వచ్చేసేది, థియేటర్ వచ్చేయండి బోనస్. సో నష్టం ఏ ప్రాజెక్ట్కి లేదు. సో ఆ విధంగా ప్రొడ్యూసర్ని బాధ పెట్టిన సందర్భం లేదు కాబట్టి హ్యాపీ. బాధ పెట్టామని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేసిన కమర్షియల్ రేంజ్. అంటే సినిమా చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు, థియేటర్కి వెళ్తున్నారు, చూస్తున్నారు. అక్కడ దాకా నేను అది హ్యాపీ. ఇంకా తర్వాత రావాలనేది కోరిక ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయడం తప్ప ఇంక మనం ఏం చేయగలం సార్. సో ఈ సినిమాతో అది అంటే ఓటీటీ అనుకోండి, అది
ఓటీటీలో కూడా సక్సెస్ అయితే ఆటోమేటిక్గా ఆ ఐడెంటిటీ అనేది వస్తుంది. బట్ ఈ సినిమా ఆ ఐడెంటిటీని తెస్తుందనే కాన్ఫిడెన్స్ ఉందా? ఉంది సార్, డెఫినెట్గా మంచి పేరు వస్తుందని నమ్మకం. రాధిక్ గారు, ఏది మీ ఫస్ట్ సినిమానా ఎలా? లేదండి, మలయాళంలో ప్రొడ్యూస్ చేశాను. తెలుగులో ఫస్ట్ సినిమా? తెలుగులో వెబ్ సిరీస్ చేశాను. వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ చేశాను, హాట్‌స్టార్ కి చేశాను. ఓకే. సినిమా తెలుగులో ఫస్ట్. బట్ ఇది కూడా ఓటీటీకే వెళ్తుంది కదా, మీ థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నారు, ఎలా అనిపిస్తుంది? అవునండి, మలయాళంలో తీసుకెళ్ళాం థియేటర్ కి, బట్ తెలుగులో ఫస్ట్ టైం థియేటర్. ఇది నెక్స్ట్ సినిమా ఇంకా డైరెక్ట్ థియేటర్స్ కి వెళ్దామని. బట్ ఈ స్పెసిఫిక్ సినిమా కొంచెం యూనిక్ కాన్సెప్ట్, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ప్లస్ అమెజాన్తో కొలాబరేట్ అవటం అంటే చాలా వైడ్ కంట్రీస్ దగ్గరికి, యూ కెన్ టేక్ ద ఫిల్మ్ టు దోస్ కంట్రీస్, డిఫరెంట్ లాంగ్వేజెస్. సో కొంచెం కొలాబరేటివ్గా మేము డిసైడ్ చేసి సరే ఇది కూడా చేసి చూద్దాం వైడర్ ఆడియన్సెస్. ఇప్పుడు థియేటర్స్లో ఇంకా నంబర్స్ పెరగట్లేదు, ఇట్స్ స్టిల్ బికమింగ్ అ ఛాలెంజ్. సో కొంచెం ఐ థింక్ వి వర్ లిటిల్ ఐ థింక్ ఇంకా ఎక్కువ తీసుకెళ్ళాలి. సరే ఇట్లా వెళ్దాం, ప్రస్తుతానికి ఇట్లా వెళ్దాం. నెక్స్ట్ సినిమా ఏంటి శశి చెప్పిన ఈ సబ్జెక్ట్లో పర్టికులర్గా మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి అసలు? యాక్చువల్లీ వసంత్ గారు నా దగ్గరికి స్టోరీ తీసుకొచ్చినప్పుడు ఏంటండి వసంత్ మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఇంకెవరు తీసుకోవట్లేదండి అంటే మీరు ఇట్లాంటి ఛాలెంజ్ తీసుకుంటారు అనే ఒక కాన్ఫిడెన్స్తో తీసుకొచ్చాను అంటే సరే అండి, బికాజ్ ఐ లైక్ రియలీ ఛాలెంజెస్ తీసుకోవటం ఇష్టం. అండ్ అని గారు రావటం జరిగింది. అండ్ ఇంకా రెస్ట్ ఇస్ హిస్టరీ అంటారు కదా, ఇంక ఎవ్రీథింగ్ జస్ట్ బికేమ్ ఈజీ రైడ్. దాని తర్వాత అని గారు, ఇప్పుడు మీ రాధిక్ గారు చెప్పారు ఏది ఛాలెంజెస్ మిగతా వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదు అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఏంటి మిగతా వాళ్ళు ఎందుకు కాదన్నారు, ఆవిడ ఎందుకు అవునన్నారు? అది తెలియదండి, లైక్ మిగతా వాళ్ళకి ఎందుకు నచ్చలేదు చెప్తారు కదా డెఫినెట్. ఇప్పుడు మాకు ఇది నచ్చలేదు అంటే పర్టికులర్ పాయింట్ నచ్చలేదు అని చెప్తారు కదా. ఇది కొత్తగా అనిపించింది, ఆ కొత్తది లైక్ బాగుంది అని నేను తీసుకున్నా. లైక్ మిగతా వాళ్ళు ఎందుకు తీసుకోలేదు, నేను మిగతా వాళ్ళని అడుగుతుంది. అంటే ఒక ఫార్ములా ఉంటది కదండి, అందరూ ఒక ఫార్ములా ఫాలో అవుతారు. మీరు ఫార్ములా ఫాలో అవ్వరు, మీరు ఛాన్సెస్ తీసుకుంటారు, ఛాలెంజెస్ తీసుకుంటారు. అది నేనన్నా, అని గారన్నా, కీర్తి గారన్నా, సుహాస్ గారన్నా, ఐ థింక్ మేము అందరం ఒకలాగా ఆలోచిస్తాం. డిఫరెంట్ స్టోరీస్, హౌ అది ఎలా ఇంకా బాగా చేయొచ్చు అని ఆ థాట్ ప్రాసెస్లో వెళ్తాం కాబట్టి అంటే అలా అంటున్నాను. ఓకే కీర్తి గారు, ఇప్పుడు ఆవిడ ఛాలెంజ్గా తీసుకున్నారు, మీరు మీ రోల్ ప్లే చేయడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడు చేయలేను. ఫస్ట్ టైం ఇలాంటి ఒక కామెడీలో ప్రాబబ్లీ ఇంత హెవీ కామెడీ ఫస్ట్ టైం చేశానండి. దీని ముందు ఇంత కామెడీ నేను చేయలేను. దీంట్లో ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. సో అది డెలివర్ చేయాలి, ఆ మీటర్ ఎలా ఉండాలి. కానీ ఇది ఒక కార్టూనిష్గా ఉన్న ఒక వరల్డ్ ఇది. సో దాన్ని కూడా సాటిస్ఫై చేయాలి. సో ఈ క్యారెక్టరే ఒక కొత్త క్యారెక్టర్ కదా, అది నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. ఇప్పుడు ఆల్రెడీ చేసిన ఏదైనా క్యారెక్టర్స్ అయితే దాంట్లో ఎలా డిఫరెంట్గా చేయాలని వేరే ఛాలెంజ్ ఉంటుంది, కానీ ఇది ఎప్పుడు నేను చేయలేను. సో దానికి అన్నీ చాలా హెల్ప్ చేశారు. ఎలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు. ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ డైరెక్టర్ మన దగ్గర ఎలా చెప్తున్నారో వాళ్ళు చెప్పడంతో మనకి ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇలా చెయ్యొచ్చు, ఇలా చెయ్యకూడదు అని. కానీ అన్ని విషయంలో ఇలా చెయ్యకూడదు అని ఏం లేదు, ఏదైనా ఇలా చెయ్యి అలా చెయ్యి అని మన ఎంత ఇంప్రవైజ్ చేసి మనం ఎంత తీసుకొస్తామో అది తనకి నచ్చుతుంది. సో అలా ఉన్నప్పుడు మనకి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. అందుకని ఎలాగైనా చేయొచ్చు అంటే ఏదైనా చేయొచ్చు అని కాదు, కానీ అది చెప్తారు. సో ఆ ఒక ఫ్రీడమ్ డైరెక్టర్ నుంచి దొరుకుతున్నప్పుడు మనకి ఆర్టిస్ట్గా ఈ క్యారెక్టర్ అప్రోచ్ చేయడం ఈజీగా ఉంటుంది. ఛాలెంజింగ్ కానీ తన వల్ల అది ఈజీ అయింది. అంటే హోంవర్క్ ఏమైనా చేశారా? కాదు, యాక్చువల్లీ అక్కడే
దీనికి ఫన్ అలా రూమ్కి వెళ్ళి చదివి అబ్బా లేకపోయి అలాంటి క్యారెక్టర్ ఏం కాదు ఇది. యాక్చువల్గా హాయిగా చేస్తాం. నవరసాల్లో కామెడీ అనేది చాలా వైటల్ రోల్. యాక్చువల్గా కామెడీ చేయగలిగితే మనం ఏదైనా చేయొచ్చు అనేది మన మీ ముందు సీనియర్స్ అందరు చెప్తున్నమాట. సో ఇప్పుడు ఈ రోల్ ప్లే చేసిన తర్వాత మీకేమనిపించింది? అదే ఇది నాకు ఐ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ అని నాకు ముందు తెలుసు, కానీ ఇది చేశాక ఓకే ఐ హ్యావ్ డన్ దిస్ అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఎప్పుడు నాకు చేయాలని ఎప్పుడు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండి. సో వెరీ హ్యాపీ దట్ ఇలాంటి ఒక ఫిలింలో ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి హీ చోస్ మీ అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇందులో కాటికాపరి క్యారెక్టర్ కదా, ఏంటి ఆ పర్టికులర్ క్యారెక్టర్ కోసం అంటే జనరల్గా అంటే 90sలో కాటికాపరి అంటే డెఫినెట్గా ఆ ఆహార్యం దగ్గర నుంచి అన్నీ డిఫరెంట్గా ఉండాలి. బట్ ట్రైలర్లో చూస్తే అలా అనిపించలేదు. ఏంటి అంటే మోడర్న్ ఇదా ఎలా? అది నువ్వు చెప్పినా ఓకే, డైరెక్టర్ చెప్పినా ఓకే అనిపిస్తుంది. సినిమా చూస్తే అర్థమవుతుంది. అది అక్కడ సమాధుల దగ్గర దొరికినవి వాటిని స్టైల్గా ఆడి పెట్టుకుని అక్కడ వదిలేసినవన్నీ ఏరి వాటితో ఆడికాడే స్టైలింగ్ చేసుకుంటాడు. సో అంతలాగే ఉంటుంది, అందులో ఉన్నోడిలాగే ఉంటుంది సినిమా చూస్తే. ట్రైలర్ లాగా అనిపించకపోవచ్చు కానీ సినిమా చూస్తే అనిపిస్తుంది. కీర్తి సురేష్ నేషనల్ అవార్డు విన్నరు. నీ గురించి చెప్పే పని లేదు. ఏంటి మీ ఇద్దరి మధ్య యాక్టింగ్ విషయంలో ఏమన్నా పోటీ ఏమైనా ఉండేదా? ఎలా సెట్స్లో ఎలా ఉంది? పోటీలో ఏం కాదు, కలిసి డిస్కస్ చేసి ఎలా మనకి ఒక సీన్ చేస్తున్నప్పుడు తన బాగా చేశారా నేను బాగా చేశాను అలా కాకుండా మన సీన్ బాగానే ఉండాలి, ఆ సీన్ చూసి నవ్వాలి, ఆ సీన్ బాగా రావాలి అనే కోరికతోనే మనం చేద్దాం. సో ఇలా సుహాస్ ఇలా చేశారు, సో నేను ఇలా చేస్తాను ఆ సుహాస్ అలా ఏం లేదండి. ఎందుకు కాంపిటీషన్? మన క్యారెక్టర్కి మనం కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. అంటే పోటీ ఉన్నప్పుడే ఉంటుంది, అది ఇటు అటు అవసరం లేదు. వేరే పోటీ నా మొదటి సినిమాతో నేను ఇప్పుడు చేసిన సినిమా చాలా బాగా చేశాను అనే కాన్ఫిడెన్స్ తో నేను చెప్పొచ్చు. ఎందుకంటే అది నాకు ఒక కాంపిటీషన్. అప్పుడు నుంచి నేను ఇప్పుడు దీని తర్వాత ఇంకొక సినిమా చేస్తున్నప్పుడు దీనికన్నా ఇంకా ఎక్కువ అది లెర్నింగ్. అలా పోటీ ఉండాలి. కానీ ఒక సీన్ లోనే నువ్వు చేసా ఈ సినిమాలో దానికి అలాంటి అవసరం లేదు. ఇప్పుడు వేరేలాంటి ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఒక ఇమోషనల్, వేరే డ్రామా, రెండు పేరు ఒకేలాంటి పర్ఫామ్ చేయాలి, అక్కడ వస్తుంది. అది అక్కడ కూడా పోటీ కాదు, అది ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి. కాంపిటీషన్ కూడా ఒక ఛాలెంజ్. ఇక్కడ తన క్యారెక్టర్ వేరు, నా క్యారెక్టర్ వేరు. సో అది కలిసి చూస్తున్నప్పుడే ఒక ఫ్రేమ్ లో చాలా బాగుంటుంది ఈ ఇద్దరు క్యారెక్టర్స్. ఎందుకంటే తన ఒక శ్మశానంలో పనిచేస్తున్న అబ్బాయి, నేను ఒక సర్పంచ్, రెండు వేరే వేరే రకాలు ఉన్న క్యారెక్టర్స్, కానీ రెండు పేరు కలిసి ఒక చిన్న ఒక ప్రాబ్లం కి వస్తున్నారు. సో అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద సీన్. మీరు చెప్పినట్లుగా ఇప్పుడు కాటికాపురి ఆ టైంలో అందరితో కలిసి ఉండరు, అలాగే ఆడపిల్ల ఊరిపోతే అవ్వదు కదా. సో అందుకే ఇది ఫిక్షనల్ విలేజ్, ఇక్కడ మాత్రమే ఇలా జరుగుతుందని చూపిస్తున్నా. ఓకే ఓకే కిత్ గారు, మహానటి తర్వాత పర్టికులర్గా కొన్ని ఉమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్స్ అన్ని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. అంటే మిమ్మల్ని అంటే ఇప్పుడు సౌత్లో తీసుకుంటే నయనతార, మీకు అలా సెలెక్టివ్గా కొంతమందికి మాత్రమే ఆ ఉమెన్ సెంట్రిక్ కథలన్నీ మీ దగ్గరికి వస్తున్నాయి కదా, దీన్ని ఎలా చూడాలి? అంటే అది ఇంకా చాలా మంది చేయాలి. అంటే నాట్ జస్ట్ మీ, లాట్ ఆఫ్ పీపుల్ షుడ్ బీ ఏబుల్ టు గెట్ దట్ ఆపర్చునిటీ. నాకు ఒక్కసారి ఆపర్చునిటీ దొరికింది కాబట్టి maybe because of that, or maybe they think I'm able to pull it off, అందుకని they're approaching for other characters. ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు. Well, there are a lot of other girls, there are a lot of other women who are such strong actors.
అట్ వన్ పాయింట్ నేనున్న వాళ్ళ ఒక 3-4 people అని కాకుండా there should be an era where a lot more women are able to work like that అని ఒక కాలం రావాలి. అది it will come, it will happen. అంటే యాక్చువల్లీ మీ మెయిన్ లీడ్ చేసిన ఫస్ట్ సినిమాలోనే మీరు డ్యూయల్ రోల్ చేశారు, ఆ తర్వాత బ్లైండ్ గర్ల్ గా చేశారు. సో అసలు కెరియర్ బిగినింగ్ నుంచే ఈ ఛాలెంజింగ్ రోల్స్ అనేవి మీకు వస్తున్నాయి కదా, అలాగే సావిత్రి గారి క్యారెక్టర్ రావటం. సో ఎలా అనిపిస్తుంది ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ మీకు బిగినింగ్ నుంచే మీ దగ్గర రావడానికి? ఇస్ దేర్ ఎనీ పర్టికులర్ రీజన్ ఏమన్నా? Reason I don't know అండి, but I'm very happy that it's coming because this is what I wanted to do always. నాకు కమర్షియల్ సినిమా చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేస్తున్న సినిమా చేయాలి, వేరే ఇలాంటి మీరు చెప్తున్నలా ఉమెన్ సెంట్రిక్ చేయాలి. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ ఎవ్రీథింగ్, టచ్ ఎవ్రీథింగ్, అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. నేను కమర్షియల్ సినిమా మాత్రమే చేస్తాను, నేను ఇలాంటి సినిమా అవార్డు లాంటి సినిమా అలా ఏం కాకుండా I've always tried different kind of things and that is what I always wanted to do. So నాకు ఇది నచ్చుతున్న వల్ల అది వస్తుందా, ఆర్ మేబీ బికాస్ చెప్తారు కదా మనం లోపల ఏది మేనిఫెస్ట్ చేస్తున్నామో అది వస్తుంది కదా మన దగ్గరికి. సో అలా మేబీ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ దాట్, ఆర్ మేబీ certain directors are able to see something in me that okay this girl could maybe pull this off అని చూస్తున్న వల్ల వస్తుందా అని నాకు తెలియదు. కానీ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ I'm doing what I wanted to do. ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి రకరకాల క్యారెక్టర్స్, డిఫరెంట్ ఛాలెంజెస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్, హారర్ చేశాను, కామెడీ చేశాను, డ్రామా చేశాను, అండ్ I've done a few Malayalam films, Telugu, Tamil, now I'm doing Hindi. So I'm very happy how it's happening and this is what I always wanted. ఈవెన్ మలయాళంలో మోహన్ లాల్ గారితో కూడా చేశారు కదా. సో సౌత్ లో ఆల్మోస్ట్ ఆల్ టాప్ స్టార్స్ తో చేశారు మీరు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకే, యా శశి గారు ఏంటి ఉప్పు కప్పు రంబు ఇప్పుడు మీది రెండో సినిమానా ఎలా? సో ఫస్ట్ సినిమా కీర్తి గారు చెప్పినట్టు డిసప్పాయింట్ చేసింది. డిసప్పాయింట్ చేయలేదు, మంచి పేరు వచ్చింది, మంచి పేరు డైరెక్టర్ గా మంచి పేరు వచ్చింది, సినిమా కూడా బాగుంటుంది, సక్సెస్ అవ్వలేదు అన్నారు కదా. అది గీతాంజలి, అది నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఓకే ఓకే ఓకే. అయ్యో తానా ఫస్ట్ అలా కాదండి, మనం ఇద్దరం కలిసి చేసిన ఫస్ట్ ఫిలిం అంటే తన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అది మన ఇద్దరికి గురు ప్రియన్ సార్. అప్పుడు 10 years ముందు అక్కడ నా ఫస్ట్ సినిమా అప్పుడు తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రియన్ సార్ కి అక్కడ ఫస్ట్ టైం పని చేసా. సో మనం అప్పటి నుంచి నాకు అని తెలుసు, మన ఫ్రెండ్స్ ఆ టైం నుంచి. సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకి పని చేయడానికి ఒక ఛాన్స్ దొరికింది. సో ఇంత లాంగ్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి డెఫినెట్ గా అది స్క్రీన్ మీద కూడా వర్కౌట్ అయి ఉంటుంది కదా. యా శశి గారు ఏంటి ఈ సినిమా మీద మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ నచ్చితే బాగుంటుందండి. లైక్ కాన్ఫిడెన్స్ నేనే చేశాను, నేనే చాలా గొప్ప సినిమా అది చెప్పడానికి అవ్వదు. లైక్ నచ్చితే బాగుంటుంది. మీకు మీరు చూసి చెప్పండి బాగుంటుంది. రాధిక్ గారు రిలీజ్ దగ్గర పడింది, మీకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది, ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ లో మీరు చూసి ఉంటారు కదా. సో ఫస్ట్ చెప్పిన దానికి అవుట్పుట్ చూసుకున్న దానికి ఏంటి మీరు ఫీల్ అయిన డిఫరెన్స్ ఏంటి? బాగుందండి. ఐ థింక్ ఏది అనుకున్నామో అది చేసాము, దానికంటే మించి చేసాము. ఐ థింక్ బాగా వచ్చింది. క్యారెక్టర్స్ అందరూ అంటే ఎట్లా రాశారు, కీర్తి గారు రావటం, సుహాస్ గారు రావటం, బాబు మోహన్ గారు, శత్రు గారు, విష్ణువయ్య గారు, అందరు, రవితేజ గారు, అందరూ ఎవ్రీ వన్ ఐ థింక్ చాలా బాగా క్యారెక్టర్ని ప్లే చేశారు, చాలా బాగా దాన్ని ఇంకా ఎలివేట్ చేశారు. దే ఎలివేటెడ్ ది క్యారెక్టర్స్ దట్ వర్ రిటన్ అన్నమాట. సో చూస్తే ఒక ప్రౌడ్ ఫీలింగ్, బాగుంది, మంచి సినిమా పెట్టాం. మేము ఎట్లా ఎంత నవ్వుకున్నామో, ఎంత బాగా అనిపించిందో మాకు చూసే వాళ్ళు కూడా అట్లానే అనిపించాలి. సాటిస్ఫైడ్. సో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు అమెజాన్ వాళ్ళు ఓటీటీలో డైరెక్ట్ గా వచ్చేసినట్టేనా ఎలా? మేము ఇది స్టార్టింగ్ నుంచి అమెజాన్ వాళ్ళతోనే కొలాబరేట్ అయ్యింది. సో ఏదో మేము చేసి దాని తర్వాత అమెజాన్ దగ్గరికి వెళ్ళలేదు, స్టార్టింగ్ నుంచి కొలాబరేట్ అయిన సినిమా.
ఏంటి ఈ సినిమా రిలీజ్ అయిన అయితే 1 week లోనే నీ ఇంకొక సినిమా డైరెక్ట్ గా థియేటర్స్ వస్తున్నట్టుందిగా. అవును. సో నీ 10 days తర్వాత నీ సినిమానే పోటీ అన్నమాట. అది అంతే సార్, అనుకోకుండా అలా అంటే వేరే వేరే సినిమాల వల్ల ఇంకా పొజిషన్ చేయడానికి లేక వస్తుంది. ఇదైతే జూలై 4వ తారీఖున ఓటీటీలో రిలీజ్ అవుతుంది. చూసి చక్కగా నవ్వుకుంటారు, మంచి కాన్సెప్ట్ తీసారు అనుకుంటారు. డిసప్పాయింట్ అయితే చెయ్యము. రివాల్వర్ రాణి, రీటా, రివాల్వర్ రీటా, సారీ తెలుగులో రాణి. ఏంటి ఆ సినిమా గురించి చెప్పాలి? అది డార్క్ కామెడీ జోన్ లో ఉంటుంది, కొంచెం థ్రిల్లర్ కి వెళ్ళిపోతుంది. అది August 27th అండి, అది థియేటర్లో తమిళ్లో. ఓకే అండి, మీ ఉప్పు కప్పు రంబు సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమా మంచి పేరు తేవాలి, అటు మీకు అటు అమెజాన్ ప్రైమ్కి, ఆల్ లాంగ్వేజ్లో యూస్ విషయంలో కానీ ఏదైనా మంచి యూస్ సాధించి మంచి మీ అందరికీ మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా మన ఉప్పు కప్పు రంబు టీంతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.